హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, పిల్లలకైతే ఇద్దరికి ఆధార్ కార్డులు అయితే వచ్చేవన్నమాట. 15 రోజులు అయితే అయింటుంది. నిన్న పోయి వినోద్ అయితే మాత్రానికి పాపది ఆధార్ కార్డు అయితే తీసుకొని వచ్చాడే. ఇంకా ఈరోజు చిన్న పని నుండి వేరే ఊరికి అయితే పోయాడే, అంటే చర్చికి అయితే పోయాడనమాట. చర్చి వినోద్ అయితే చర్చి వేయడే. ఇంకా నేను కూడా ఇంకా ఊకే ఉండలేక పాపల్ని ఈడ సచివాలయం దగ్గర తోలుకొని పోయి ఆధార్ కార్డులు అయితే వచ్చావు కదా, భీమ్ కార్డులు ఎక్కిద్దాం అనుకోసనే నేను గ్లోరీ అయితే పోతున్నాం అనమాట. అసలు 10 కేజీలు వస్తాయని చెప్తాం కదా, అసలు కానే కావు. ఇంక ఇద్దరికి ఆధార్ కార్డులు వచ్చేవే, బర్త్ సర్టిఫికేట్లు ఇద్దరికి ఉన్నాయి. పోయి సచివాలయంలో ఒకసారి కనుక్కొని వస్తాం, లేదంటే వేరే ఊరికి అదే మండలంకి పొమ్మంటారు కదా. ఇక్కడ అయ్యే పని అయితే నేను గ్లోరీనే చూస్తాము. ఇంకా వేరే ఊరికి పోయేలా మండలంకి అనుకోవాలంటే ఇంకా వినోద్ వచ్చిన తర్వాత పోతాడు. కాకపోతే ఫస్ట్ అయితే పోయి కనుక్కొని వస్తాము ఎట్లేమని. బుట్టిలోనైతే పిల్లలు ఇద్దరు ఆధార్ కార్డులు, మావి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకునేనే. ఇంకా గ్లోరీని అడిగితే ఏమేమి తీసుకున్నా గ్లోరీ అంటే పిల్లలు ఇద్దరు తీసుకోవద్దని అనుకోసని చెప్పే పిల్లల్ని కూడా అయితే రెడీ చేసేనే. అత్త అయితే పని పోయింది, అందుకోసమనే ఇంకా మేమే ఇద్దరిని తోలుకొని పోతున్నాము. నిసి రెడీ అవుతావే పోదామా? మా ఐరా పాపగా చెప్పులు వేసుకొని ఫస్ట్ బుట్టని ఎవరిని పట్టుకునేది, ఈ అమ్మే పట్టుకుంటానంటది. ఏమైరా పోదామా? ఎంతసేపే కదా పోదాం అంటుంటాను కదా. వినోద్ లేదానికి బీగాలు వేసిపోయి పోతున్నాము. మరి అవతలే ఉంటాము, ఇంకా వీటికి వేరు మర్చిపోతారు, వేసుకొని వేది మేలు కదా తాళం. భయ తలకాల వాళ్ళు బూదిని పోతారేమో. రండి 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 అయిరా రండి. నిసి ఇంకా ఊరు సచివాలయం కాడికి అయితే వచ్చామన్నమాట. ఇట్లా భీమ్ కార్డులు ఎక్కి పిల్లల్ని ఎక్కియాలనుకోసానని అడిగితే మేడం ఉండి అప్లికేషన్ అయితే ఇచ్చిందనమాట. అప్లికేషన్ అయితే గ్లోరీ ఫిలప్ చేస్తున్నది. అవు యాడవే అవి మీకు గుర్తున్నదో లేదు చూడండి, మనము చిన్నగున్నప్పుడు వాటితోనే అవి మొగ్గలతోనే కొట్లాడేటివి ఆడుకుంటుంటాం అనమాట పిల్లలము. ఇంకా ఇప్పుడు ఆ పువ్వు కావాలంటుంది మా పాప. ఓమా ఇంకా గ్లోరీ అయితే ఫిలప్ చేస్తున్నది అప్లికేషన్ని. ఓమా యాడదా ఆడదు కదా, వద్దు ఇప్పుడు ఇంటికి పోదాము. అవి ఇచ్చి పోదాం. సచివాలయంకి అయితే పోయి వస్తాం అనమాట. పోయిన పని అయితే మాత్రానికి చాలా నిదానంతో పని అయితే అయిపోయింది అనమాట. పిల్లలకి బియ్యం కార్డులో ఎక్కడం అయిపోయేదే. ఇంకా అంత గ్లోరీనే ఫిలప్ చేసింది. నేను పిల్లల్ని పట్టుకొని బయట కూర్చునింట అనమాట. ఇంకా మొత్తానికి అయితే పిల్లల్ని బియ్యం కార్డులోకి ఎక్కించినట్లే. ఇంకా ఏమి బజ్జీలా అవి వద్దా బురుగులు? తల్లి తీసుకొని రా పత్తకి, తల్లి తీసుకొని రా. ఇంకా మరీ వచ్చేటప్పుడు ఇంట్లో ఏం చేసలేనని గీ పెరుగు ప్యాకెట్లు తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు ఆకలి అయితే తిందామని పెరుగు ప్యాకెట్లు, అట్లనే గగ్గి పాలకూర వినోద్ వచ్చే తలకలు బూ చేద్దామని. బూ ప్లేట్ అంటే అది కాదమ్మా, బూదినే తల్లి తీసుకురా. అది కాదు మూత తీసుకురా. ఏడబెట్టేనా తీసుకురా. ఇది కాదు అయిరా అతకిద్దురా అతకాను. ఈ దాంట్లోకి వేసుకొని తినండి. ప్రైజీ హ్యాపీ జరుపుకుని కదా పాప. కూర్చో తినగా. బురుగులు మిచ్చర రోడ్డు కాడ అంగిడి ఉంటే పెద్దోళ్ళు కదా ఆడ. అయిరా తిను. మా ఊర్లో దొరికేది మధ్యాహ్నం పూట అయితే ఇవే అనమాట, బురుగులు మిచ్చార. బజ్జీలు కూడా ఉన్నాయిగా. ఏమో బజ్జీలు అంటే ఉన్నలే బూరెకి తిందాం రండి. అవి తినండి. వస్తావేనా?
పండగనంటే మామ మొక్కజొన్న ఇప్పుడు పెట్టిందా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎప్పుడు ఎప్పుడు పొద్దున్నే లేచాను. ఈ పిల్లలు లేసే పని సాగని పొద్దున్నే ఉతికేసి గప్పున. సో ఇదే మా ట్రైపాడ్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఫస్ట్లో నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చేస్తుంది ఇట్లా అది ఇది పెట్టి వీడియో తీసేకి. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. అయినా పళ్ళు సెట్ చేస్తావు నువ్వు. ఏమోపా. A few moments later. అయిపోయినా నన్ను వీడియోది బట్ ఓమ్మా పైన ఉన్నాం రామా. అయిపోయినా దోశ అయినా తింటున్నావా? సో ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే మా ఇల్లు అంటే మా ఇల్లు నా ఇల్లు కలిపి నాకు తెలిసినంత వరకు 2 సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండిట్లో ఒకటి ఇంకోసారి మాట్లాడదాంలేండి, అది కూడా చాలా మనసు నొప్పిస్తుంది, ఇంకోసారి మాట్లాడదాం. కానీ ఇది రెండోది ఇదే అనమాట. ఇది బార్ లైట్లు అనమాట. బార్ లైట్లు అంటారు, ట్యూబ్లైట్ అంటారండి. మా ఇంట్లో పడవు, మా ఇంట్లో పడవు. ఏంటి పడవో మాకు అర్థం కాదు. పడతాయనుకోండి మళ్ళీ బంద్ అవుతాయి. మళ్ళీ ఏదైనా వేసుకొని ఎక్కి దాన్ని లైట్ని పట్టుకొని ఇట్లా 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 అంటే మళ్ళీ అప్పుడు పడతాయి. మళ్ళీ కొంచెంసేపు బంద్ అవుతాయి. ఏంటికి బంద్ అవుతాయి ఇట్లా అనేది నాకైతే ఐడియా లేదు. పోనీ మా ఇంట్లోనే ఏదన్నా లైట్ ప్రాబ్లమా అనుకుంటే 2 ఇంట్లో లైట్లు ఉన్నాయి. అవతల మా ఇంట్లో నా ఇంట్లో ఇద్దరు అట్లే. ఇద్దరు ఎక్కి ఏమన్నా ఇట్లా శబ్దం చేస్తే ఏమన్నా తగిలిస్తే ఇట్లా తర్వాత పడతాయి. పోనీ వైర్లు ఏమన్నా నాసి రకం వైర్లు వాడిందంటే మంచి ఒరిజినల్ వైర్లు వాడింది. సో ఈ లైటింగ్ అసలు ఎంత ఇబ్బంది ఉంటుందంటే మనం వీడియోలు తీసేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ కనపడదు. ఆ బార్ లైట్ అయితే పడేలుతారు అయితే అదేమన్నా తక్కువ వాళ్ళతో మరి ఏమో నాకు తెలియదులే కానీ పడుకుంటారు ఫ్రెండ్స్. భారత వీడు ఏమో మాట్లాడతాడు అనుకుంటున్నా. లైట్ ప్రాబ్లం చెప్పే చిన్నగా ఉంటుంది కానీ చాలా చిరాకు విషయాల్లో నాకైతే. నేను అన్నం తినేటప్పుడు లైట్ వేసుకొని మళ్ళీ నాకు సెల్ లైట్ వేసుకొని తింటాను. అంత చిరాకు ఉంటుంది నాకు. నేను ఇంక వద్దులే మళ్ళీ ఫీల్ అవుతారు కొంతమంది. సో అవతల యువతల 2 తుక్కులు పడట్లేదు అనమాట. ఏం ప్రాబ్లం అయింటుందో మీకు తెలిసింటే చెప్పండి. ట్యూబ్ లైట్లు మాత్రమే, మరి వేరే లైట్లు ఏ వేసినా పడతాయి. పడి బంద్ అవ్వడం అవతల యువతల 2. మా ఇన్న అయితే మా ఇన్న బీకేసాడే, నాగానే బీకేయాలని ఇవి కొత్తలు తీసుకొచ్చాను అనమాట లైట్లు. లైట్లు అడిగితే ఆయన పూర్తి సెట్తో సహా ఇచ్చినాడు అనమాట. సో ఇప్పుడున్న పాత సెట్ తీసేసి ఇది కరిపించేటట్టు ఇచ్చినాడు. ఇప్పుడు అంత పని చేయాలా వద్దని నాకే అర్థం కావట్లేదు. చేసినా నీకు రాదు, అది ఇచ్చినా కూడా అది నీకు రాదు చేసేకి. ఎట్లా స్విచ్లు మొత్తం మేనే బంద్ చేస్తాను. మెయిన్ బంద్ చేసినా కూడా నీకు రాదు. సతా ఇయ్యద్దు. నీకు వస్తుందా? నాకు కూడా రాదు. కరెంటు పని చేసే వాళ్ళు మిల్సా అంటాను నేను. ఎవరు మిల్సా అడుక్కునల్లా రాజులాడల్లా డేట్ ఇస్తారు, ఫలానా డేట్కి వస్తాంలే. ఇవన్నీ నెత్తి ఇట్నే తీసుకొని కొట్టుకున్నాం అనిపిస్తుంది అంత. ఇంటికి పొద్దున్నే ఇంత కోపంతో స్టార్ట్ కాకూడదు తెలుసా. ఫస్ట్ ప్రశాంతంగా ఉండాల. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చిన్న పిల్లలను చంపేసిన వీడియోలే కానీ వస్తున్నాయి ఫ్రెండ్స్ నా కంటికి. ఆ సీసీ కెమెరా వీడియోలు అట్లాంటివన్నీ చూసినప్పుడు మనిషికి ఒక రకమైన ఆ తండ్రి అంటున్నాడు. ఇవాళ వీడియో చూస్తే పనికి మారని తాగుతానే ఎవడో ఎత్తుకొని పోయి అంటే నమ్మించి మైనర్ అమ్మాయి, యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆ వీడియో, వాళ్ళ ఫ్రెండ్స్ని బిల్లంపించుకొని ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఇది చేసి పోయినారు అనమాట. అంత సీసీ కెమెరాలో ఉండదు. అమ్మాయిని పోయేటప్పుడు ఎక్సుకొని పోయింది. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత వెనకాల ఒక్కడే బండి మీద రావడం. ఇవన్నీ ఆ తండ్రి అంటున్నాడు, అమ్మాయి తండ్రి వేరే చోటు ఉంటుంది, ఆ సమస్యలు తెల్లాకి ఇటుకు వచ్చున్నాము, ఈడు ఇట్లా అని. జాగ్రత్త
జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. పిల్లల్ని కానీ జాగ్రత్తగా కాపాడుకోండి. ముఖ్యంగా ఆడపిల్లల్నే కాపాడాల్సింది. నాకు ఇట్లా మాట్లాడుతున్నాడని మీరు అనుకోద్దండి. ఓ టైంలో అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను కూడా చిన్నప్పుడు వింటుంటే ఆడపిల్ల పుట్టిందంటే ఒక నెగిటివ్ ఫేసు, నెగిటివ్ మాటలు ఉండేవన్నమాట. నాకు దేశమైనంత వరకు వినడం చూడడం. ముఖ్యంగా ఏదైనా ఆసుపత్రికి వెళ్తే కూడా ఎవరన్నా వచ్చి డెలివరీ రూమ్ ముందు వాళ్ళకి పాప పుట్టిందని చెప్తారు కదా, అట్లాంటప్పుడు నాడు ఉన్న ఫేసులు అందరూ ఒక రకంగా ఉంటాయి అనమాట. అప్పుడు అర్థమవుతుండలేదు. కొంతమంది తీపించుకోవడం ఇట్లాంటివి అన్నీ నాకు అర్థమవుతుండలేదు అనమాట. అప్పుడు సినిమాల్లో కానీ బయట కానీ. ఇప్పుడు అర్థమవుతున్నది. కొంతమంది కొడుకు కావాలని ఆడపిల్లని వద్దనుకుంటే కొంతమంది ఆడపిల్లని కాపాడుకోలేము కాబట్టి కొంతమందిగా ఎక్కువ మంది కాపాడుకోలేము, ఆ సమస్యలు వస్తాయని వద్దనుకుంటారేమో ఆడపిల్లని. ఏమో ఫ్రెండ్స్, నాకు అనిపించింది మాట్లాడాను. మళ్ళీ నెగిటివ్ తీసుకున్నదండి. సో అది ఇది ఎట్లా చేస్తాము, ఇది చూపిస్తాను ఉండు. ఇది బల్బ్ అడిగితే బల్బ్ కంటే చూడు పెట్టిన దాంట్లో ఉంది. నేను బల్బ్ అడిగితే పూర్తి సెట్తో సహా ఇచ్చినాడు అనమాట ఆయన. అంటే బాగుంటుంది తమ్ముడు దానికంటే ఇది అని. ఇంకోటి, మా ఇంట్లో లైట్లు సరిగా పడవు అని చెప్తే కరెంట్ పని చేసే వ్యక్తి చెప్పిన కారణం ఏంటంటే మీ ఇంట్లో దుమ్ము వస్తుంది కాబట్టి ఆ దుమ్ముకి ఏమైనా అడ్డం పడి లైట్ కాడ అట్లా రావచ్చు. సో దుమ్ము అంటే ఇంకా ఇక్కడ ఇంటి ముందు కూడా ఇండ్లు ఏం లేవు కదా, రవ్వన వస్తుంది అనమాట గాలి. ఫస్ట్ లాస్ట్ ఉన్నాం కాబట్టి మీకు దుమ్ము ఎక్కువ వస్తుంది అని అంటారు అనమాట. అందుకోసమనే ఇప్పుడు వేరేటివి అయితే తీసుకొచ్చాడా, మొన్ననే తీసుకొచ్చాడా. నేను వద్దు పోయినది వేరేటి లేపా అంటే నాన్న వాపస్ అంటే ఫాను అని పెట్టుకున్నాడు. ఏదైనా కానీ అంతే. ఇది కూడా నాకు అర్థం కాదు. ఇది కూడా 20 వాట్ లైట్ అంటే చిన్న లైట్. మీకు అర్థం ఎట్లా పెట్టాలో తెలియదు. ఎట్లా పెట్టాలో ఏం లేదు. ఇది కరెంట్ వైర్ సెట్ చేయాలా, ఇది గోడ గరుచుకున్నాక ఆ క్లిప్పులు సెట్ చేయాలి. ఇట్లా ఆ క్లిప్పులు సెట్ చేసేకే నీకు రాదు. అందులో వచ్చి ఫస్ట్ మన ఇంట్లో ఉండే కదా అవి తీయాలన్నమాట. అయినా ఇవి పెద్ద లైట్లు ఏం కాదురా, 20 వాల్ట్. మళ్ళీ మా మమ్మీ కూడా వచ్చేసింది. హాయ్ రా, హాయ్ హాయ్ చెప్పు. ఇట్లా నువ్వు ఏమున్నది ఆవులా? ఆవుగా ఆవు కూసులేదే కదా. తల్లి కూడా జంతువులు చాలా ఇష్టపడుతుంది కదా. నీ ఆయరా దఫదామండి ఇంటికి. ఆయరా ఏమో ఫ్రెండ్స్, నేను ఫీల్ అయితే మాట్లాడేది పెడుతున్నా లేదు నాకు తెలియదు, ఏమనుకోద్దండి. చలో పోదాం రండి. ఇవి ఎట్లా చేతులు ఇప్పుడు నన్ను ఏమో వినదు వేస్తాను. అది అయ్యి పాపని తీసుకోవా మమ్మీ నాన్నదివా. నాన్న కూడా వస్తాను పామ్మ. నాన్నగా బట్టలు ఆరేనికి వచ్చింటి. రా రా పోదాం. వస్తావా రావా? నాన్న కూడా పోతాను. బాయ్ బాయ్. రా మరి. రా దోస్త్ తింటివే? అవురా అవు. ఎవరు ఇచ్చిన ప్రసాద్ ఇచ్చిన పెట్టుకొని పో బడికి. పోయేస్తావా? నువ్వు కూడా పోతావా? యావద్దిట్రా నువ్వు కసు నొక్కుదాం రా మా ఇద్దరము. రాయిరా రా నాయన ఎక్కడ వాడు ఇట్రా కసు కొడదాం రా. రా 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 బూదిందిరా. ఏమొద్దు ఇప్పుడు నాయన పోతాడు అమ్మడ పోవాలి అంతే కదా మర్రా. A few moments later. ఏమే ఏమే వస్తాను గంట ఆగానే. అవురా ఏడు